గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది ఈ సినిమా రిలీజ్ అయిన కానుంచి ఎన్నో ఇబ్బందులు ఆటుపోట్లు సోషల్ మీడియాలో ఈ చిత్రం పైన చాలామంది విషప్రచారం చల్లటం. సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ చివరకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. దాదాపు 450 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి 500 కోట్ల రూపాయల చేరువలో పెద్ది ఉందన్నమాట. మరి ఈ సినిమా తర్వాత ఎప్పటి నుంచో ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించబోయే చిత్రం RC-17 సుకుమార్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న చిత్రం పెద్ది సినిమా విడుదలైంది. దాదాపు 15 రోజులు దాటిపోయింది. మరి సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఈ సినిమా పైన కొత్త లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని చెప్పి రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారన్నమాట. పెద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు 10-15 రోజులలో సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ప్రారంభించబోతున్నారు అని చెప్పి ఎన్నోసార్లు ఎంతోమంది మాట్లాడారనమాట. మరి ఈ సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు అసలు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఏమైనా వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఇంతవరకు ఈ సినిమాకి సంబంధించిన టీం దర్శకుడే కావచ్చు, నిర్మాతే కావచ్చు, రామ్ చరణే కావచ్చు, ఏమన్నా అప్డేట్ ఇస్తారేమని చెప్పి ఎదురు చూస్తున్నారనమాట. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఇంకా ఈ చిత్రం కథ చర్చల్లోనే జరుగుతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. అంటే రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రం అత్యద్భుతంగా మెగా ఫ్యాన్స్ ఏదైతే ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయితే కావాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారో, రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ నటించబోయే చిత్రం ఏ విధంగా ఉండాలో రామ్ చరణ్ అభిమానులకి ఒక అంచనా అయితే ఉంది. ఆ అంచనాలకు మించి సుకుమారు చేయబోయే చిత్రం ఉండాలన్న ఉద్దేశంతో కథకు మెరుగులు దిద్దుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి. రామ్ చరణ్ నటించబోతున్న RC-17 ఈ చిత్రం ఒకవేళ ఈ సంవత్సరం మొత్తం కూడా కథ రాసుకుంటూ సుకుమార్ ఒకవేళ లేట్ చేసిండు అనుకోండి, ఇప్పటికే రామ్ చరణ్ చిత్రాలు చాలా లేట్ అవుతున్నాయి. దాదాపు రామ్ చరణ్ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా, ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ 20 సినిమాలు కూడా పూర్తి అవ్వలేదు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఉన్న అగ్ర హీరోలు, సీనియర్ అగ్ర హీరోలు కావచ్చు, యువ అగ్ర హీరోలు మొత్తం కూడా ఒక్క సినిమా పడితే దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల సమయం అనేది పడుతుంది అనమాట. ఆ విధంగా ఒకవేళ మనం భావించుకున్నట్లయితే రామ్ చరణ్ నటించబోతున్న ఈ చిత్రం ఒకవేళ 2027లో ప్రారంభం అయిందనుకోండి, 2027లో ప్రారంభం అయితే దాదాపు సుకుమార్ అయితే నాకు తెలిసినంత వరకు ఒక రెండు సంవత్సరాలు లేకపోతే 2 సంవత్సరాల 3 సంవత్సరాల సమయం కూడా పట్టింది. మరి 3 సంవత్సరాల సమయం అనేది పడితే మరి ఈ చిత్రం అంటే సుకుమారు చేయబోతున్న చిత్రం థియేటర్లోకి వచ్చేలాడికి దాదాపు 3 సంవత్సరాలంటే 2029లో మనం ఈ సినిమాని మనం చూడొచ్చు అనమాట థియేటర్లలో. ఒకవేళ 2008 వచ్చిందంటే అభిమానులు అదృష్టవంతులే. సరే, సుకుమారు అభిమానులను ఇబ్బంది చేయకూడదన్న ఉద్దేశంతో త్వరగా తీసి థియేటర్లోకి అందించండి అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. పెద్ది సినిమా మొత్తం కూడా పూర్తయిన తర్వాత RC-17 సుకుమారు చేయబోతున్న చిత్రం ఇక ప్రారంభం అయిందని చెప్పి ఎన్నాళ్ళ కాంచో మనం కూడా మాట్లాడుకున్నాం. ఇంతవరకు ఆ సినిమా పైన అప్డేట్ అంటే ఏమీ లేదు. మరి ఎప్పుడు అప్డేట్ ఇస్తారు అనేది ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉందన్నమాట. అంతేకాకుండా రామ్ చరణ్ నటించబోయే మరో చిత్రం, ఆ చిత్రానికి దర్శకుడు సోషల్ మీడియాలో చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే రామ్ చరణ్ నటించబోయే RC-18 చిత్రానికి దర్శకుడు రాజమౌళి అన్నట్టుగా ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. సుకుమార్తోని చేయబోతున్న చిత్రం 2000 అంటే ఈ సంవత్సరం లేకుండా 2007లో ఒకవేళ ప్రారంభం అయితే దాదాపు 2 సంవత్సరాలు, ఇంచుమించు మ్యాక్సిమం 2 సంవత్సరాల సమయం అనేది పడుతుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ రాజమౌళి చిత్రం కానీ ఉందనుకోండి, రాజమౌళి చిత్రం ఉన్నట్లయితే దాదాపు అతను కూడా ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల సమయం అనేది ఖచ్చితంగా పట్టింది. మరి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల సమయం అనేది పట్టిందనుకోండి, పట్టిందనుకోండి, మరి 2030లోనైనా రిలీజ్ అవ్వచ్చు, లేదా 2031లోనైనా విడుదలవ్వచ్చు. దాదాపు ఈ ఇద్దరు దర్శకులు చేసే సినిమాలు ఒకవేళ విడుదలయ్యే సమయాలు మాత్రం 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల సమయం అనేది ఖచ్చితంగా పట్టే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇలాంటి అగ్రదర్శకులతోని రామ్ చరణ్ చేయటం సంతోషించవచ్చు. కానీ దాదాపు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల సమయం అనేది 2 చిత్రాలకి అంత సమయం కేటాయిస్తే రామ్ చరణ్ కెరియర్ మొత్తం మీద ఒక 30 చిత్రాలైనా వస్తాయా రావా అనే ఆలోచన అయితే కలుగుతుందన్నమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సుకుమార్తోనూ ఒకవేళ రాజమౌళితోని సినిమా చేయొద్దని నేను అంటాలే. రామ్ చరణ్ వెంటనే సినిమాలు కానీ ఒకవేళ విడుదలైనట్లయితే కనీసం సంవత్సరానికి ఏడాదికి ఒక సినిమా రిలీజ్ అయినా కానీ అతని ఫ్యాన్స్కి
ఇబ్బంది కలగకుండా ఉంటుందనే నా ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా దాదాపు అతను పుట్టినరోజుకి ఈ సినిమా విడుదలైద్దని చెప్పి ఆ మధ్యకాలంలో అన్నారు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా ఇంకా షూటింగ్ అనేది పూర్తి అవ్వలేదు, ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా విడుదలైద్ది అని చెప్పి దాదాపు ఇంకొక డేట్ ఎప్పుడైతే ప్రకటించారో చాలా మంది అభిమానులు హట్ అయ్యారనమాట. ఈ సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నామంటే కళ్ళల్లో మరీ ఒత్తులు పెట్టుకొని ఎప్పుడు ఈ సినిమా వస్తుందా, ఎప్పుడు రిలీజ్ అయిద్దా, రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా విడుదలవ్వాలి, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి, ఇండస్ట్రీ రికార్డులు కొట్టాలి, రామ్ చరణ్ గారి కెరియర్లోనే ద బెస్ట్ మూవీగా నిలవాలి, అది ఈ సినిమా కాబోతుంది, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది, ప్రపంచ రికార్డును సృష్టించబోతుంది. చాలా మంది ఆ మధ్యకాలంలో ఫ్యాన్స్ అనేది మాట్లాడారనమాట. అంటే వాళ్ళ కోరిక ఏ విధంగా ఉందంటే వెంటనే దాదాపు ఒక సంవత్సరానికి ఒక చిత్రం, దాదాపు ఒక సంవత్సరానికి ఒక సినిమాతోని రామ్ చరణ్ రావాలి అనే కోరిక అయితే మాత్రం బలంగా కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు పెద్ద మూవీ 450 కోట్ల నుంచి 500 కోట్ల చేరువలో ఉంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఖుషీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న చిత్రం ఈ సినిమా రిలీజ్ అయిన ఒక 10-15 రోజుల తర్వాత ఖచ్చితంగా ప్రారంభించబోతున్నారు, ప్రారంభం కాబోతుంది అని చెప్పి సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ఇదే టాక్ అనేది నడిచిందనమాట. కానీ దాదాపు 15 రోజులు దాటినా కానీ, పెద్ద సినిమా రిలీజ్ అయ్యి 15 రోజులు దాటినా కానీ RC-17 సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి ఇంతవరకు ఒక అప్డేట్ అనేది ఎందుకు రావట్లేదు అని, అప్డేట్ కూడా ఇంతవరకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి చిత్రం పైన ప్రారంభం కాబోతున్న చిత్రం పైన ఎందుకు ఆ సినిమాకు సంబంధించిన టీం ప్రకటించలేకపోతున్నారని చెప్పి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వాలి, రాజమౌళి గారితోనే రామ్ చరణ్ మూవీ అనేది ఉందా అని చెప్పి మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. ఇదేంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది మాట్లాడుకునేది ఏంటంటే రామ్ చరణ్తోని రాజమౌళి గారి చిత్రం అంటే RC-18 ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు అన్నమాట. ఆ సినిమాకు సంబంధించి ఖచ్చితంగా ఒక అధికార ప్రకటన అనేది వస్తే తప్ప ఇది మాత్రం మనం నిజం అనుకోవద్దు. ఒకవేళ రామ్ చరణ్ గారితోని రాజమౌళి చిత్రం కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రపంచ రికార్డులను కుమ్మేస్తుంది, ఇండస్ట్రీ కొత్త రికార్డులను నెలకొల్పిద్ది. అలాగే సుకుమార్తోని ప్రారంభం కాబోతున్న చిత్రం కూడా మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. పుష్ప 2 ఎన్ని రికార్డులు సృష్టించిందో అనే సంగతి మన అందరికీ తెలుసు. సుకుమార్ గారికి అతని రికార్డులు అతనే బద్దలు కొట్టుకునే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరో వచ్చి అతని రికార్డు బద్దలు కొట్టాల్సిన అవసరం లే, అతని రికార్డులు అతనే బద్దలు కొట్టుకునే సినిమా అనేది ఖచ్చితంగా సుకుమార్ గారికి అంత టాలెంట్ అనేది ఉందన్నమాట. ఈ అగ్రదర్శకులతోని సినిమా రావాలి, బ్లాక్ బస్టర్ హిట్ కావాలనే కోరుకుందాం. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.